వచ్చిందని బీజేవైఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన కొనసాగిస్తూ ప్రపంచ దేశాలు తన వైపు తిప్పుకుంటున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల నిరుపేదలకు అందించి బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకుంటుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో అమలు చేయలేదని, రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాలేదని అన్నారు. ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ అలసత్వాలను, అసత్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపుతామన్నారు. సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితా ఉన్నది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో తదితర అంశాల మీద జిల్లా పర్యటనలు చేయాలి. భారతీయ జనతా పార్టీ గతంలోనే 2014లో దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా సభ్యత్వ నమోదులోనే దాదాపు 12 కోట్ల మెంబర్షిప్ను చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. మళ్ళీ దాన్ని ఇవాళ ఆ చరిత్రని తిరగరాయబోతున్నది. దాదాపు 15 నుంచి 20 కోట్ల సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మరొకసారి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతున్నది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచమే ఇవాళ విశ్వసిస్తున్నది.